టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు. జూన్ 27వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ అవుతోంది. పరమశివుడి భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటించారు. ప్రీతి ముకుందన్ ఫిమేల్ లీడ్ రోల్ చేశారు. సాధు రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపిస్తారు. మహాశివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మోహన్ లాల్ కూడా కీలక రోల్ చేశారు. మోహన్ బాబు సినిమా నిర్మిస్తూనే కీలక పాత్ర పోషించారు. వారితో పాటు శరత్ కుమార్, మధు, ముఖేష్ ఋషి, అలాగే బ్రహ్మాజీ, బ్రహ్మానందం, రఘుబాబు కీలక రోల్లో చేశారు. మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా తెరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఈ సినిమా. దాదాపు 2 నెలలుగా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది ఈ సినిమా గురించి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కన్నప్ప సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా చూసి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా ప్రాణమిత్రులనే విషయం తెలిసిందే. కన్నప్ప సినిమాని సూపర్ స్టార్ రజనీకాంత్ చూస్తారని మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఆయనతో కలిసి దిగిన పలు ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ అంకుల్ నిన్న రాత్రి కన్నప్ప మూవీ చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను గట్టిగా హక్ చేసుకున్నారు. కన్నప్ప తనకు ఎంతగానో నచ్చిందని నాతో చెప్పారు. ఒక నటుడిగా ఈ హక్ కోసం నేను 22 ఏళ్ళుగా ఎదురు చూశాను. ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కన్నప్ప ఈ నెల 27న వస్తోంది. ఆ పరమశివుడి మాయాజాలాన్ని మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. హరహర మహాదేవ్ అంటూ మంచు విష్ణు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కూడా పెను వైరల్ అవుతోంది. రజనీకాంత్ కన్నప్ప సినిమా చూడడంపై మంచు మోహన్ బాబు కూడా పోస్ట్ పెట్టారు. జూన్ 15న పెద్దరాయుడు సినిమా థియేటర్లు విడుదలై 30 ఏళ్ళు అవుతోంది. అదే రోజు నా ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి కన్నప్ప సినిమాను చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన చూపించిన ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతకు నేను ఎప్పుడూ మర్చిపోలేను. థ్యాంక్ యూ మిత్రం అంటూ మోహన్ బాబు కూడా తన పోస్ట్లో రాసుకువచ్చారు రజనీకాంత్ గురించి. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. ఇందులో రజనీకాంత్, మోహన్ బాబు కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. కన్నప్ప సినిమాలో ఒక పాత్ర కోసం రజనీకాంత్ను తీసుకోవాలని గతంలో అనుకున్నామని మంచు విష్ణు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తన తండ్రి మోహన్ బాబు కాంబినేషన్లో మరో క్యారెక్టర్ పెడదామని అనుకున్నామని, దానికోసం రజనీ గారిని అడగాలని భావించాం. అయితే కథకు సంబంధం లేకుండా ట్రాక్ పెడితే నిడివి ఎక్కువవుతోందని తన టీం చెప్పారు. అందుకే ఆ పాత్ర విషయంలో వెనక్కి తగ్గామంటూ విష్ణు వెల్లడించారు.